ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత జ్ఞానదాత స్వయం భగవంతుడు చెప్పినటువంటి అద్భుతమైన జ్ఞానసుధ సంజీవిని అంటాము. మనిషి జీవితంలో వచ్చేటువంటి అన్ని సమస్యలకు సమాధానం కలిగించేటువంటి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఇంతవరకు ఇది ఒక వ్యక్తిత్వ వికసనం చేసేటువంటి మాన్యువల్ అని. నిజంగా శ్రీమద్ భగవద్గీత ఇట్స్ అ కౌన్సిలింగ్ మెథడ్. రియలీ వర్తమాన ప్రపంచంలో అన్ని విద్యా సంస్థల్లో కౌన్సిలర్స్ని పెట్టుకోవాల్సింది కంపల్సరీ అని గవర్నమెంట్ చేస్తూ ఉంది. అయితే మనిషి జీవితంలో వచ్చేటువంటి సమస్యలకు పరిహారం సమాధానం దానికి ఒక అద్భుతమైన మార్గదర్శనం శ్రీమద్ భగవద్గీతలో ఉంది. శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ భగవద్గీత భారతదేశంలో ఎన్నో ధర్మ గ్రంథాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, చతుర్వేదాలు ఉన్నాయి, 18 పురాణాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి. అయినా ఇందులో భగవాను వాచ అని ఉండేది భగవద్గీతలు మాత్రమే. వేదాల గురించి చెప్తారు అది అపౌరుషేయ గ్రంథం అని, అంటే ఏది పురుషులు వ్యక్తులు రాసింది కాదని. అయితే భగవంతుడు చెప్పిందని ఎక్కడా లేదు. శ్రీమద్ భగవద్గీత మాత్రమే భగవాను వాచ. అందువల్ల ఈరోజు మరి రేపు కొంచెము ఒక కొత్త చింతనతో శ్రీమద్ భగవద్గీత చూస్తాము. అనే ఇంతవరకు చెప్పేంతవరకు భగవద్గీత గురించి ఎంతోమంది వాళ్ళది టీకా టిప్పణి అన్ని రాస్తున్నారు. ప్రపంచంలో భగవద్గీత తప్ప ఇలాంటి వ్యాఖ్యానమాల అంటారు భాష్యాలు ఇంకా ఏ ధర్మ గ్రంథానికి లేదు. మీరు బైబిల్ గురించి ఖురాన్ గురించి ఏమి రాయకూడదు, రాస్తే మిమ్మల్ని ఇంకా చాలా కష్టం వచ్చేస్తుంది. అయితే భగవద్గీత గురించి మాత్రం అందరూ రాస్తున్నారు, చాలామంది రాస్తున్నారు. ట్రాన్స్లేషన్ మాత్రమే కాదు, ఆచారత్రయులు శంకరాచార్యులు, మధ్యాచార్య, రామానుజాచార్య తప్ప ఈవెన్ ఓషో రజనీష్ కూడా రాస్తున్నారు, గాంధీజీ రాసినారు, తిలక్ రాసినారు, వాళ్ళదే ఒక చింతనమాలతో. అయితే ఇంపార్టెంట్ ఏమంటే ఇంతవరకు ఏమనుకున్నామంటే శ్రీమద్ భగవద్గీత అంటే కష్టం వచ్చినప్పుడు రోజు ఒక అధ్యాయం చదివేది, శతశ్లోకే పండిత అని కొన్ని శ్లోకాలని చదివేస్తే మా కష్టాలన్నీ వెళ్ళిపోతాయి, అది భగవంతునికి చేరుకుంటుందని. అలా కాదండి. భగవద్గీత చదివినప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి శతశతమాల నుండి చదువుతూ వచ్చినాము. అయితే ఇది పరివర్తన ఎందుకు కాలేదని ఎప్పుడు అడుక్కోలేదు కదా. ఎందుకు కాలేదు? అందరి ఇంట్లో భగవద్గీత ఉంది, అందరూ దాన్ని పూజిస్తున్నాము, అందరూ భగవద్గీత పఠిస్తున్నాము. అయినా భగవద్గీత పఠిస్తే కంఠపాఠం చేస్తే భగవద్గీత చదివినా మా జీవితంలో మార్పు ఎందుకు రాలేదు? వాట్ ఈస్ ద మిస్సింగ్ లింక్? ఏంది తప్పైంది? ఈరోజు వర్తమాన జీవితంలో బెటర్ లైఫ్ అని ఇచ్చినారు కాబట్టి ఒక ఇంపార్టెంట్ లైఫ్ ఈజ్ లైక్ రైడింగ్ అ బైసికల్. టు కీప్ యువర్ బ్యాలెన్స్ యూ మస్ట్ కీప్ మూవింగ్. సైకిల్ రైడింగ్ చేసింటారు మీరు, నిలబెడితే చాలా కష్టం, పోతూ ఉంటే చాలా బ్యాలెన్స్గా ఉంటుంది. అలాగే జీవితం కూడా చలనశీలమైనది, గతిశీలం అంటారు, చక్రమాదిరిగా నిలబడకూడదు. అలాగే గతిశీలమైన ఈ మనిషి జీవితంలో శ్రీమద్ భగవద్గీత అనేది మనిషి జీవితానికి గతిశీలత ఇచ్చేటువంటి అద్భుతమైన ఒక సందేశం అన్నమాట. గీత గురించి ధ్యాన శ్లోకంలో ఏమంటాయంటే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. శ్రీమద్ భగవద్గీత చదివితే మాటలే రాని వాళ్ళు కూడా మాట్లాడతారు, నడిచేకి చేత కాదు అలాంటి వాళ్ళు కూడా పర్వతారోహణ చేస్తారని భగవద్గీత చెప్తుంది. అయితే ఇన్ని సంవత్సరాల నుండి భగవద్గీత ఒక దాని గురించి ఏం ఒక మాన్యత ఉందంటే ఏజ్ అయిన తర్వాత చేసేకేది పని ఉండదు కదా, అలాంటి ఎప్పుడు భగవద్గీత పట్టుకొని కూర్చోండి అని అంతే. నిజంగా
భగవద్గీత అనేది చెప్పినట్లు ఇట్ ఇస్ అ మాన్యువల్ ఆఫ్ పర్సనాలిటీ మేనేజ్మెంట్. ప్రపంచంలో ఈ రోజు కూడా నేను అది ఇక్కడ చార్టర్డ్ అకౌంటెంట్ అసోసియేషన్లో ఒక మాట అడిగినాను, హైదరాబాద్లో బ్యూటీ పార్లర్ ఉన్నాయా అని. ఉన్నాయా? కావలసినంత ఉన్నాయి కదా. అయితే బయట సౌందర్యాన్ని పెంచుకోవడానికి ఎన్నో బ్యూటీ పార్లర్లు ఉన్నాయి. లోపల ఇన్నర్ బ్యూటీ కోసం ఏముంది? ఏం చేస్తున్నాము? పూజలు చేస్తున్నాం, కీర్తనలు చేస్తున్నాం, మొక్కుంటున్నాం. అయినా డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తా ఉందా? 50 సంవత్సరాల కింద ఎలా ఉన్నింది, ఇప్పుడు ఎలాగైంది? ఏమైనా ప్రగతి కనిపిస్తా ఉందా? గతి ఉంది, అయితే ప్రగతి ఉందా లేదా? అందువల్ల మూల ఉద్దేశం ఏమంటే, మా పెద్దలు ఏం చెప్పినారంటే, మన ఏవం మనుష్యాణం కారణం బంధ మోక్షయో, మనిషి బంధనానికి మోక్షానికి కారణము తనదే మనస్సు. అందువల్ల ఈ మనస్సు గురించి భగవద్గీత ఏం అంటుంది, భగవద్గీత మూల ఉద్దేశం ఏమి అని ఫస్ట్ చూసుకుంటాం. గీత ఇస్ ఎవర్ గ్రీన్ గైడెన్స్ ఫర్ ఎవ్రీబడి ఫ్రమ్ సుప్రీం హిమ్సెల్ఫ్, బికాస్ ఇట్ ఇస్ భగవాన్ వాచ్. ఎవర్ గ్రీన్ గైడెన్స్ అంటే ఇప్పుడు జనరేషన్ గ్యాప్ అనేది వచ్చేస్తుంది కదా. మీ పిల్లలకి ఏమైనా చెప్పండి, మీకు అదంతా నచ్చుతుంది లేండి, మా జనరేషన్ అది కాదు, మీరు పాత వాళ్ళు అంటారు. అయితే భగవద్గీత ఎప్పుడు పాతది కాదు. నాలెడ్జ్ ఇస్ నెవర్ నాలెడ్జ్ ఇస్ ఎవర్ గ్రీన్. సో భగవద్గీత ఇది ఒక రిలీజియస్ మాన్యువల్ కాదు, రిలీజియస్ బుక్ కాదు. భగవద్గీత ఒక శ్రేష్టమైన గైడెన్స్. బెటర్ లైఫ్ చేయడానికి ఏంది కావాలి అంటే, చాణక్య సూత్రం అని అంటారు, కౌటిల్య సూత్రంలో బెటర్ లైఫ్ కోసం ఇవి 5 మాటలు చెప్తాడనమాట కౌటిల్య. సమదర్శి, సత్యదర్శి, పారదర్శి, దూరదర్శి అని ప్రియదర్శి. ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చుంటే చాలా పెద్దగా ఉంది, అయినా అందరికీ తెలుసు. సమదర్శి అనుకోండి, సమదర్శిలు కావాలి. ఇప్పుడు మా గవర్నమెంట్స్ ఏమనుకోదండి, గవర్నమెంట్స్ ఈక్వాలిటీ గురించి మాట్లాడతాయి కదా. ఈక్వాలిటీ అంటే ఎవరు? మీ ఇంట్లో మీకు రేషన్ కార్డు ఉంటుంది, రేషన్ కార్డులో మీ దగ్గర మీ ఇంట్లో 4 ఉన్నారు, మీరు ఒక్కొక్కరికి 7, మా కర్ణాటకలో బీపీఎల్ కార్డు కంతా 7 కిలో ఫ్రీగా బియ్యం ఇస్తున్నారు. చిన్నోళ్ళు కానీ పెద్దలు కానీ ఎలాగైనా ఉండండి, మీరు ఎన్ని బియ్యము, ఎంత బియ్యము? 7 kg. మీరు అనుకోండి, మీ ఇంట్లో 5 సంవత్సరాలు ఒక అబ్బాయి ఉన్నాడు, 18 years ఒక బాయ్ ఉన్నాడు. ఇద్దరికి మీరు సమదర్శి, నేను మీ అమ్మ కదా, ఇద్దరికి ఒకే ఈక్వాలిటీగా నేను భోజనం ఇస్తానని పెట్టేస్తే, పెద్దోళ్ళు తిన్నంత చిన్నవాళ్ళు తింటే ఏమవుతుంది చెప్పండి? ఈస్ దిస్ ఈక్వాలిటీ? దీనికి ఈక్వాలిటీ అంటారా? ఏది మా ఫిజికల్ ప్రపంచంలో జరుగుతూ ఉంది అది ఈక్వాలిటీ కాదు. ఈక్వాలిటీ అంటే ఏమి? సమదర్శి అంటే ఏమి? సమదర్శి కావాలంటే మీరు సత్యదర్శి కావాలి, సత్యదర్శి కావాలంటే పారదర్శి కావాలి, పారదర్శిగా ఉండాలంటే దూరదర్శిగా ఉండాలి, దూరదర్శిత్వం ఉంటే మాత్రమే మీరు ప్రియదర్శులు అవుతారు. ఇది చాలా శ్రేష్టమైన కౌటిల్య చాణక్య సిద్ధాంతం అన్నమాట. చాలా దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా మంచిగానే ఉంది. శ్రీమద్ భగవద్గీతలో ఒక మంచి శ్లోకం వస్తుంది, అందరికీ తెలిసి ఉండొచ్చు, 2nd chapterలో ఉంది, 2వ అధ్యాయంలో. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయో తథో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. చాలా ఈజీ చెప్పేది మాత్రం చూడండి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయో. ఈజ్ ఇట్ పాసిబుల్? నాకు సుఖం ఉన్నప్పుడు మీకు దుఃఖం వచ్చినప్పుడు నేను చెప్తాను, ఏమండి ఒకరోజు దుఃఖము ఇంకొక రోజు సుఖము, రాత్రి తర్వాత పగలు వచ్చినట్టు వచ్చేస్తుందండి, బాధపడొద్దండి. అయితే నాకు దుఃఖం వచ్చినప్పుడు మీరు అలా చెప్తే నేను వింటానా? అప్పుడేమంటాను? స్టాండ్ ఇన్ మై షూస్ అండ్ దెన్ టాక్ కదా. అలాగే అక్కడ నిలబడి చెప్పేది చాలా ఈజీగా ఉంటుందండి, ఇక్కడ రండి నా పరిస్థితి చూడండి తర్వాత చెప్పండి అంటాను, అవునా? అందుకే చాలా సింపుల్ సెంటెన్స్ అన్నమాట భగవద్గీత. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయ్. అది ఎలా చేయాలి అనే గైడెన్స్ కూడా భగవద్గీతలోనే ఉంది. హౌ టు మేనేజ్ ద బ్యాలెన్స్, హౌ టు మెయింటైన్ ద బ్యాలెన్స్, హౌ టు బి బ్యాలెన్స్డ్, ఇది కూడా భగవద్గీతలోనే ఉంది. మరి భగవద్గీత సమదర్శి గురించి ఏం చెప్తుందంటే, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచే పండిత సమదర్శిని. ఎంత మంచి డెఫినేషన్ చూడండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణ గవిహస్తిని శునిచైవ స్వపాకేచే పండిత సమదర్శిని. ఎలాంటి వాళ్ళైనా కానీ అందరినీ సమదృష్టితో చూడడం, భోజనం తినడం కాదు,
ఈక్వాలిటీ అంటే ఫస్ట్ ఎక్కడ రావాలి? జైసి దృష్టి వేసి సృష్టి. అందువల్ల ఈరోజు మరియు రేపు భగవద్గీత భగవాన్ వాచ్ ఇస్ ఎ యూనిక్ ఇన్సైడ్ అవుట్ మేనేజ్మెంట్ సిస్టమ్. అవుట్ సైడ్ ట్రాన్స్ఫర్మేషన్ డిపెండ్స్ అపాన్ వన్స్ ఇన్సైడ్ ట్రాన్స్ఫర్మేషన్ కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? బ్యూటీ పార్లర్ గురించి అడిగినాను మిమ్మల్ని. బయట చూడడానికి చక్కగా ఉండాలి నేను, దానికోసం ఎన్నో విధానాలు ఉన్నాయి. అయితే లోపల ఎలా ఉన్నాను చూపి నేను ఎవరి ఎదురుగా కదా. అలాంటి జీవితము, అన్బ్యాలెన్స్డ్ లైఫ్, దాంతోనే ఇంత గొడవలు, ఇన్ని సమస్యలు. అందువల్ల శ్రీమద్ భగవద్గీత స్పెషలీ మన తరఫున అర్జునుడు అన్ని ప్రశ్నలు సమస్యల్ని పెడతాడనమాట. వండర్ఫుల్ భగవద్గీత కౌన్సిలింగ్ మెథడ్ ఏమంటే, అర్జున విషాద యోగం నుంచి మొదలవుతుంది. అర్జునుడు విషాదానికి వెళ్ళిపోతాడు. దానికి ఏమంటారంటే టెంపరీ డిప్రెషన్ అనుకోండి. మీరు ఒక రకమైన విషాదం అంటే మీ టెంపరీ డిప్రెషన్ అని కదా. టెంపరీ డిప్రెషన్కు వెళ్ళిపోయినాడు. మనసులో ఎన్ని గొడవలు ఉన్నాయి, ద్వంద్వాలు ఉన్నాయి. అవన్నీ మన తరఫున కామన్ మ్యాన్, హీస్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ కామన్ పీపుల్. ప్రశ్న అడిగినాడు, భగవంతుడు సమాధానం చెప్పినాడు అన్నమాట. చాలా శ్రేష్టమైన భగవద్గీత రెఫరెన్స్ ఇది. ఉద్ధరేతాత్మనాత్మానాం ఆత్మానాం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. చాలా శ్రేష్టమైనది. ఉద్ధరేతాత్మనాత్మానాం ఆత్మానాం అవసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. మనుష్యులో నా శత్రు నేనే, నా మిత్రుడు కూడా నేనే. నా ఉద్ధారం నేను చేసుకుంటే నా మిత్రుడు నేను, నా ఉద్ధారం చేయలేకపోతే నేను శత్రు అయిపోతాను. శ్రీమద్ భగవద్గీత టీచర్స్ ఆల్ అబౌట్ మెంటల్ అండ్ ఎమోషనల్ ఆర్ట్, attitude, will power, constitutional duty, persuasion and want to do personality. Why to do, how to do అందరూ నేర్పిస్తారు. ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, చెయ్యాలి అనే ఒక ఇచ్ఛాశక్తి అంటాం కదా. ఇప్పుడు ఎస్పెషలీ ఇన్ దిస్ యూత్ జనరేషన్ ఏం చూస్తున్నామంటే పోస్ట్పోనింగ్. రేపు చేస్తాంలేండి. చిన్నప్పుడు మా నాన్నమ్మ మాకు ఒక మంచి మాట చెప్పించింది. ఏమంటే, అలస్య కుతో విద్య, విద్యస్య కుత ధనం, అధనస్య కుతో మిత్ర, మిత్రస్య కుత సుఖం. మీకు సుఖం కావాలంటే ఆలస్యం త్యాగం చేయాలి. అలసట ఉంటే విద్య, డబ్బు, మిత్రులు ఎవరు ఉండరు మీ దగ్గర. ముందు త్యాగం చేయాల్సిందేమి ఉందా? ఆలస్యం అమృతం విషం అంటారు. అందుకే సో శ్రీమద్ భగవద్గీత ఇస్ నాన్ పొలిటికల్, నాన్ రిలీజియస్, సక్సెస్ ఓరియంటెడ్, మోటివేషనల్ లీడర్షిప్ మాన్యువల్. చాలా శ్రేష్టమైన స్పష్టీకరణం ఇది. శ్రీమద్ భగవద్గీత ఇస్ నాన్ పొలిటికల్, నాన్ రిలీజియస్, సక్సెస్ ఓరియంటెడ్, మోటివేషనల్, ప్రేరణ ఇచ్చేటువంటి లీడర్షిప్ మాన్యువల్ అన్నమాట. శ్రీమద్ భగవద్గీత బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్స్ అండ్ బేస్డ్ ఆన్ సైన్స్. ప్రపంచంలో ఏమైంది ఇప్పుడు అంటే, మా దగ్గర అందరి దగ్గర 4G 5G మొబైల్స్ ఉన్నాయి. చేస్తే చాలు ప్రపంచమే తెలుసుకుంటుంది. మాకంతా తెలుసు, చిన్న పిల్లల నుండి అందరికీ అన్నీ తెలుసు. ఏది గొప్పత అనేది ఈ ప్రపంచంలో ఇప్పుడు లేదు. నిజంగా మా దగ్గర జ్ఞానం ఉంది అనుకుంటారా మీరు? పోయిట్ ఇలియట్ ఒక దగ్గర చెప్తాడు, ఇన్ ద నేమ్ ఆఫ్ నాలెడ్జ్ వీఆర్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. జ్ఞానము అని అనుకుంటున్నాము, అది నిజంగా జ్ఞానం కాదు. జ్ఞానము అని సమాచార సంగ్రహాలని చేస్తున్నాము. అందువల్ల ఫస్ట్ నేను ఒక మాట మీ దగ్గర అడగాల అనుకుంటున్నాను. భగవద్గీత గురించి మొదలు పెట్టే ముందు, భగవద్గీతలో ఒక శ్లోకం వస్తుంది. చతుర్విధ భజంతే ఏ జనాః సుకృతినోర్జున అర్థార్థి జిజ్ఞాసు జ్ఞానీ చ భరతర్షభ. నన్ను ఆరాధించే, నన్ను పూజ చేసే అలాంటి మనుష్యాత్మల్లో 4 రకమైన మనుష్యాత్మలు ఉన్నారు. ఆర్త, అర్థార్థి, జిజ్ఞాసు అని జ్ఞాని. ఆర్త అంటే కష్టం వచ్చినప్పుడు ఎక్కడున్నావు, కనపడదా, వినపడదా, పక్కనింటి వాళ్ళకి ఇచ్చినావు నాకెందుకు ఇవ్వలేదు,
ఆర్తనాదం చేసేవాళ్ళు. రెండో వాళ్ళు ఎవరంటే అర్థార్థి, ఏదైనా కావాలా అంటే మొక్కునే వాళ్ళు అనమాట, ఇది ఇస్తే ఇది ఇస్తానని. ఇంకా మూడో వాళ్ళు ఎవరు? జిజ్ఞాసు. వీళ్ళేమంటారు, 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 ఇక్కడేమంటారు, అక్కడేమంటారు అనే జిజ్ఞాస మాత్రమే, తెలుసుకునే ఒక క్యూరియాసిటీ అన్నమాట. నాలుగో వారు జ్ఞాని, తెలుసుకుంటారు, వింటారు, మరి జీవితంలో ఆచరించుతారు. ఇప్పుడు చెప్పండి, ఈ నలుగురులో నేనెవరు? నేనంటే నేను కాదు, ఎవరు? నాలుగోది లేదా ఇలా ఉందా? పొద్దున ఆర్త, మధ్యాహ్నం అర్థార్థి, సాయంత్రం జిజ్ఞాసు, రాత్రి ఇంకా అయిపోయింది కదా, అంత ఏం చేసేది, మా అదృష్టంలో ఇంతే ఉంది కదా అని జ్ఞాని. ఇలాగ 4 స్టేజ్లు ఉంటాయా? 4 రకంగా ఉంటుందా? లేదా ఏదైనా ఒకటి ఉందా ఇందులో? నాలుగోది అందరూ 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 ఒకసారి చెప్పండి. జ్ఞానిగా ఉన్నాం అందరూ? నిజంగా లేదు. ఆర్త అయినా ఒక లక్ష్యం పెట్టుకుంటాం, ఈరోజు రేపు శ్రీమద్ భగవద్గీత గురించి కొంచెమైనా వింటాము, ఒక 2-3 అవర్స్. అట్లీస్ట్ వీ హ్యావ్ ఎయిమ్ టు బికమ్ జ్ఞాని. జ్ఞాని కావడానికి కోసం, జ్ఞాని కావాలంటే ఏం చేయాలా అదన్నా తెలుసుకుంటాం, దాని గురించి కొంచెం ప్రయాసం చేస్తాము. శ్రీమద్ భగవద్గీత ఆర్ట్ ఆఫ్ థింకింగ్ ఇన్ సొల్యూషన్ ఫామ్. ఫస్ట్ అధ్యాయంలో అర్జున విషాద యోగం ఉంది. అర్జునుడు విషాదానికి పోయినప్పుడు ఏది ప్రశ్నలు అర్జున మనస్సులో వస్తుందంటే, నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే, వీళ్ళందరూ నా వాళ్ళు, మన వాళ్ళు, వీళ్ళని హత్య చేస్తే మంచిది కాదు, శ్రేయస్సు కాదు. ముందు మెయిన్ డిలేమా ఏముందంటే, మన వాళ్ళు ఎవరు, వేరే వాళ్ళు ఎవరు, నా వాళ్ళు అంటాడు కదా, స్వజన హత్యాస శ్రేయనై హోగా. మెయిన్ ప్రాబ్లమే ఇది, ఐడెంటిటీ క్రైసిస్. నేనెవరు, నా వాళ్ళు ఎవరు? చెప్పండి. ఇప్పుడు తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ మన వాళ్ళ? తెలంగాణలో ఉండేవాళ్ళు మన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు కాదా? నా వీధిలో ఉండేవాళ్ళు నా వాళ్ళ? ఎవరు నా వాళ్ళంటే ఎవరు? శ్రీమద్ భగవద్గీత చెప్పడానికి మెయిన్ కారణం అదొకటే, అర్జునుడి యొక్క కన్ఫ్యూజన్ అన్నమాట. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. తర్వాత ఏమంటాడంటే, లోభోపాత చేతసః పాపమేవాశ్రయేదాస్మన్ జాయతే వర్ణ సంకర ప్రదుష్యంతి కులస్త్రీయా. ఎన్ని కన్ఫ్యూజన్లు అన్నమాట. విచిత్రం ఏమంటే, అర్జునునికి వచ్చినటువంటి సమస్యలన్నీ సోషల్ వరీస్, అయితే దానికి దొరికిన జవాబు ఏముంది, ఆన్సర్స్ అన్నీ స్పిరిచువల్. అర్జునుడు ఏం ప్రశ్న అడిగినాడు, దానికి ఎక్కడ కూడా నేరానేరంగా డైరెక్ట్గా ఆన్సర్ లేదు. లాస్ట్లో 18వ అధ్యాయంలో అర్జునుడు ఏమంటాడంటే, నష్టమోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మిగత సందేహ కరిష్యే వచనం తవ. నా మోహమంతా సమాప్తి అయిపోయింది, సందేహాలన్నీ వెళ్ళిపోయినాయి, నీ స్మృతిలోనే ఉంటాను, నువ్వు చెప్పిందే వింటాను. ఈ మార్పు ఎలా వచ్చేసింది? ఫస్ట్ అధ్యాయంలో ఏమంటాడంటే, నయోత్సే గోవిందం, నయోత్సే గోవిందం, నేను యుద్ధం చేయను. 18వ అధ్యాయం వచ్చే లోపల నిలబడినాడు, నేను చేస్తాను ఇప్పుడు. హౌ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ కేమ్? ఎలా వచ్చింది? దీనికి అంటారు ఆర్ట్ ఆఫ్ థింకింగ్ ఇన్ సొల్యూషన్ ఫామ్. అర్జునుడు చెప్పినటువంటి సమస్యల గురించి భగవంతుడు ఏం చెప్పలేదు, సమాధానం ఏమి అనేది చెప్పినాడనమాట. సమాధానం ఏమి, ఎలాంటి సమాధానం? 3 స్టెప్లో సమాధానం ఉంది భగవద్గీతలో, సెల్ఫ్, సుప్రీం అండ్ నేచర్. ఎందుకంటే ముందు ఫస్ట్ డిలేమా వాస్ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. అంటే స్వజనం అంటే ఎవరని తెలుసుకోవడానికి, స్వ అంటే ఎవరని తెలుసుకోవాలి ముందు. నా వాళ్ళు ఎవరు అని తెలుసుకోవడానికి నేనెవరని మొదలు తెలుసుకోవాలి. తర్వాత భగవంతుడు ఎవరు, తర్వాత నేచర్ ఎలా ఉంది, నా నేచర్, బయట ఉండే నేచర్, మీ నేచర్, స్వభావము, ప్రకృతి, రెండు దానికి నేచర్ అంటాం కదా, దాని గురించి భగవంతుడు చాలా చక్కగా చెప్పినారనమాట. అందువల్ల శ్రీమద్ భగవద్గీత నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే
తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. చాలా శ్రేష్టమైనది, చాలా శ్రేష్టమైనది. ఆది శంకరాచార్యుడు ఒక దగ్గర చెప్తారు, చాలా చక్కగా చెప్తారు అన్నమాట భజగోవిందంలో. కురుతే గంగా సాగర గమనం మృత పరిపాలన అథవా దానం జ్ఞానే వినః సర్వమతానా ముక్తిర్న లభతి జన్మశతేన. 100 జన్మలు తీసుకున్నా జ్ఞానం దొరకలేదంటే ముక్తి దొరకదు నీకు. ఆది శంకరాచార్యుడు అనుభవంతో రాసినటువంటి మాట ఇది. అందువల్ల నహి జ్ఞానేన సదృశం, జ్ఞానానికి ఏది ఈక్వల్గా లేదు. జ్ఞానం అనేది జ్ఞానమే. ఎప్పుడు నా జీవితంలో జ్ఞానం వచ్చేస్తుంది, యోగం చేస్తాను, అప్పుడు జ్ఞానము మీరు చెప్పాల్సిన అవసరం ఉండదు. తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందది. శ్రీమద్ భగవద్గీత చాలా శ్రేష్టమైన మార్గదర్శనం ఇది. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య భావం అంటే నీ తప్ప ఇంకెవ్వరు లేరు అనే ఒక మంచి భావంతో భగవంతుని స్మృతి చేయడం. అప్పుడు నా యోగక్షేమాన్ని భగవంతుడు చూసుకుంటాడు. నేను ఎస్పెషలీ ఈరోజు సమదర్శి సత్యదర్శిగా తీసుకున్నాం కదా. చూడండి, సమదర్శి భగవద్గీత ఏమంటుందని. ఇది 21st సెంచురీ యోగా సెంచురీ కదా. ఎక్కడ చూసినా యోగా, ఏ ఛానల్ తీసినా యోగా. ఏం యోగం నేర్పిస్తున్నారు ఎవరికి తెలియదు, ఏం నేర్చుకుంటున్నాం ఎవరికి తెలియదు. ఎందుకంటే పతంజలి యోగమే తీసుకోండి మీరు, ఇక వేరే యోగం వద్దు. పతంజలి యోగ సూత్రం తీసుకుంటే అష్టాంగ యోగం కదా. పతంజలి యోగ సూత్రంలో వచ్చేది అష్టాంగ యోగం. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి. ఈ అష్టాంగంలో ఎన్ని చేస్తున్నాం చెప్పండి? యమం లేదు, నియమం లేదు, ఆసనం మరి ప్రాణాయామం 2 మాత్రమే చేస్తున్నాం. మిగతాది ఎవరు చేయాలి మరి? ఎంతవరకు అష్టాంగ యోగం చేయరు మీరు, యోగం ఎలా కంప్లీట్ అవుతుంది? ఇది ఎలాంటి సిస్టమ్ తెలుసా మాది? ఏం తెలుసుకోవద్దండి. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఎస్పెషలీ బఫే సిస్టమ్ అనేది జరుగుతా ఉంది. ఎక్కడ పోయినా బఫే సిస్టమ్ కదా. భోజనం బఫే సిస్టంలో మీకు ఏం కావాలో వేసుకొని తినవచ్చు, ఎంత కావాలో వేసుకొని తినవచ్చు మీరు. ఆ బఫే సిస్టమ్కి నేను బఫెలో సిస్టమ్ అంటాను. బఫెలో సిస్టమ్ అన్నమాట. చూడండి, చిన్నప్పుడు జాయింట్ ఫ్యామిలీలో నేను మా బాల్యకాలం అంతా ఉన్నింది. మా ఇంట్లో 30-35 మెంబర్స్ అందరూ ఒకసారి వచ్చి కూర్చున్నాక భోజనం స్టార్ట్ అయిందంటే పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. వీళ్ళ ఇంట్లో శాంతి ఉంది అంటే అందరూ భోజనానికి కూర్చున్నారని అందరికీ తెలుసు అనమాట. ఎంత మంచిగా ఉన్నామంటే చిన్నప్పుడు ఎప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళలేదు. సీజన్ ఫుడ్ తయారైతా ఉన్నది. కూర్చున్నప్పుడు ఏది వడ్డిస్తారో అదే తినాలి. పకోడాలు 2 అంటే 2, మూడోది రాదు మీకు, అడిగేది కూడా ఉండదు. అందుకే ఆరోగ్యం కూడా చాలా బాగుండింది. ఇప్పుడు ఏమైంది? బఫే సిస్టమ్. ఏది కావాలో, సమోసాలు కావాలన్నా తట నిండా సమోసాలు తినేయండి, ఐస్ క్రీమ్ కావాలన్నా 20, 30, 60 తినేసేయండి. నెక్స్ట్ డే ఎక్కడ వెళ్ళండి మరి? డాక్టర్ దగ్గర. సమత్వం అనేది లేదు. అంటే పిల్లల్ని పిలవండి, మీరు ఇలా భగవద్గీత గురించి చెప్తారంటారండి. లేదు, నాకు మనసు లేదు. మనస్సు చెప్పినట్టు వింటున్నాం తప్ప జీవితానికి ఏంది కావాలి దాని గురించి లేదు. వినేది వదిలిపెట్టేసేయండి, తినేది కూడా అలాగే. శరీరానికి ఎలాంటి న్యూట్రిషన్ కావాలి దాన్ని చూడమన్నమాట. నాకు 4 టేస్ట్, ఏది నచ్చుతుందో అది తినేస్తాం. అందుకే గీత ఏమంటుందంటే యోగస్థ కురు కర్మాణి. యోగం ఎలా అంటే కర్మం చేసేటప్పుడు యోగములో ఉండాలి. సంగం త్యక్త్వ ధనంజయ సిద్ధ సిద్ధ్యో సమోభూత్వ. సిద్ధి అసిద్ధి 2 దాంట్లో సమభావం పెట్టుకొని సమత్వం యోగ ఉచ్యతే. యోగం అంటే ఏంది? కీపింగ్ ద బ్యాలెన్స్. సిద్ధి అయినా అసిద్ధి అయినా అనే ఒక శ్లోకాన్ని ఉదరించినారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేచు కదాశన మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి. కర్మం చేసేది నా అధికారం, కర్మ ఫలం గురించి చింతన చేసేది నా అధికారం కాదు. చాలా మంది దీని గురించి ఆర్గ్యుమెంట్ చేస్తారనమాట. నేను ఒక నెల అంతా పని చేసిన తర్వాత నాకు పేమెంట్ ఇవ్వండి అని అడిగేది తప్ప అని. మీరు ఎందుకు అడుగుతారు? మీరు చేసినారన్నాక మీకు దొరుకుతుంది కదా. దట్స్ యువర్ బర్త్ రైట్. దొరుకుతుంది.
ఇప్పుడు ఏమైందంటే ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి, తర్వాత ఏం మొక్కుంటారు దేవస్థానంలో కూడా మంచి రిజల్ట్ రాని, మంచి రిజల్ట్ రాని, మంచి రిజల్ట్ రాని, మంచి మార్క్స్ రావాలి. మంచి ఎగ్జామ్ రాయలేదంటే అలాగే వచ్చేస్తాయా? భగవంతుడు మార్క్స్ తిద్దేస్తాడా? చెప్పండి. కర్మం చేయలేదు, ఫలం నిరీక్ష మాత్రం చాలా గొప్పగా పెట్టుకున్నామంటే ఎలా అవుతుంది? అందువల్ల గీత ఏమంటుంది, శ్రీమద్ భగవద్గీతలో ఏం చెప్తారంటే సమత్వం. సమత్వం అనేది ఎలా అనేది నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ వింటాము. కర్మణ్యవాధికారస్థ గురించి కూడా చెప్పినాను. నాకు చాలా సంతోషం ఏమందంటే, నేను భగవద్గీత చిన్నప్పుడు నేర్చుకున్నా ఎలా అంటే నేను కష్టపడి నేర్చుకోలేదు. నిజంగా మా నానమ్మ ఉన్నింది, ఆమె పొద్దున్న లేచి పూజ చేసేది, వాకిలి పూజ అంతా చేస్తారు కదా, చాలా మైక్ ఏది పనికిరాదు ఆమె ఎదురుగా, అంత గట్టిగా భగవద్గీత చెప్పేదాన్ని. రోజు ఒక అధ్యాయం అన్నమాట. 18 రోజులు అయిన తర్వాత మరి మొదట నుంచి స్టార్ట్ పెట్టేది. మరి సంవత్సరం అంతా భగవద్గీత వింటూ 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 భగవద్గీత వచ్చింది. నిజంగా ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు అవర్ ఎల్డర్స్. అలాంటి మంచి సంస్కారం ఇచ్చినారు. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలు లేవు. జాయింట్ ఫ్యామిలీలు ఉన్నా నేను పర్సనలీ కౌన్సిలింగ్ చేస్తాను, ఎస్పెషలీ ఫర్ యూత్. అలా అప్పుడు అడుగుతాను నేను, మీ ఇంట్లో మీ నానమ్మ, అమ్మమ్మ, పెద్దోళ్ళు ఎవరు లేరా? ఉంటారు, ఎంతో ఇంట్లో ఉంటారు. అయితే మీకు వాళ్ళు మంచి మాటలు చెప్పరా? పిల్లలకి అడిగితే వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళే ముందు టీవీ ఎదురుగా కూర్చొని ఉంటారు. వాళ్ళు ఏమంటారంట అంటే, మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు టీవీ ఉండలేదు, ఏమి చూడలేదు, ఇంకా మాకు మృత్యు దగ్గర వస్తూ ఉంది, మీరు తర్వాత చూడొచ్చు, ఉంటుంది, మేము చూస్తామంటారంట. నాకు కావాల్సిన ఛానల్ చూసుకుంటాము, తర్వాత నువ్వు చూసుకో, నువ్వు ఇంకా ఆయుస్ ఉంది కదా, నీకు వయసు ఉంది, చూసుకో తర్వాత అంటారంట. ఇది ప్రాక్టికల్గా ఉండనులేండి. ఇప్పుడు బ్రహ్మకుమారీస్లో వచ్చిన తర్వాత, నేను బ్రహ్మకుమారీస్ జాయిన్ అయిన తర్వాత భగవద్గీత ఒక్కొక్క శ్లోకానికి నిజమైన అర్థం ఏంది, దాన్ని జీవితంలో ఆచరణలో తీసుకురావాలా అంటే ఎంత ఈజీ మెథడ్. ఇది కర్మణ్యేవాధికారస్తే అని రాసినాం. మీకు తెలుసు, మా కర్ణాటక సెక్రటరియట్ ఉంది కదా, విధాన సౌధ అంటాము, దానిపైన ఒక మంచి మాట రాసినారు. సర్కారీ కెలస దేవర కెలస, మీన్స్ గవర్నమెంట్ వర్క్ ఈస్ గాడ్స్ వర్క్ రాసినారనమాట. తప్పు అర్థం చేసుకోవద్దండి. అందుకే విధాన సౌధలో ఎవరు పని చేయరండి. ఎందుకు చెప్పండి? ఎందుకు? భగవంతుడు పని కదా అది, ఆయన చేయనులేండి, నేను ఎందుకు చేయాలి అనే మనోభావం అన్నమాట. నిజంగా దాని యొక్క అర్థం ఏమంటే, మనకు దొరికినటువంటి పని అది ఏదైనా కానీ, చిన్నది కానీ పెద్దది కానీ, ఆ పని ఇచ్చింది ఎవరు? ఈ సృష్టి నాటక రచయిత భగవంతుడు. ఆయన ఇచ్చినటువంటి పని ఏదైనా కానీ పెద్దది కాదు, ఏది చిన్నది కాదు. ఆ ఒక దివ్య భక్తి భావంతో మీరు పని చేస్తే ఆ పని కర్మయోగం అయిపోతుంది. అప్పుడు కర్మయోగం అయినప్పుడు చాలా మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట. ఇంకొక డెఫినేషన్ శ్రీమద్ భగవద్గీతలో యోగం గురించి ఉండేది. బుద్ధియుక్తో జహాతిహ ఉభయ సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. చాలా మంచి డెఫినేషన్, అటెన్షన్గా చూడండి, చాలా మంచి డెఫినేషన్. అంటే సమభావముతో కర్మం చేయాలి, పుణ్యం రాని పాపం రాని దాని గురించి ఆలోచన చేయక, దాని గురించి విచారం చేయకుండా ప్రతి ఒక్క కర్మాన్ని సుకర్మంగా చేసేటువంటి విధానమే యోగం. ప్రతి ఒక్క కర్మాన్ని సుకర్మంగా చేసేది ఎలాగని తెలుసుకునేదే యోగం. అందువల్ల శ్రీమద్ భగవద్గీత ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది? నేను 2 రోజులు అన్ని 18 అధ్యాయాలు చెప్తానంటే అది చాలా పెద్ద జోక్ అవుతుంది అన్నమాట. అందుకే చూడండి, నేను ఒక లక్ష్యం పెట్టుకుని చెప్తాను. అది ఏంటి అంటే, శ్రీమద్ భగవద్గీత ఇట్స్ డిప్రెషన్ మేనేజ్మెంట్ సిస్టమ్. అర్జునుడు డిప్రెషన్లో ఉన్నాడు, తర్వాత బయటకు వచ్చేసినాడు. కౌన్సిలింగ్ జరిగింది. కౌన్సిలింగ్ చేసింది ఎవరు? భగవంతుడు. అలాంటి విధానము ఒకటి ఎదురుగా పెట్టుకొని, దానికి కావలసిన శ్లోకాల్ని మాత్రమే తీసుకొని, 700 శ్లోకాల్ని కాదు. చూడండి, మూలాక్షరాల్ని నేర్చుకునేటప్పుడు అక్షరమాల అ తర్వాత ఆ వస్తుంది, ఆ తర్వాత ఈ వస్తుంది, ఈ తర్వాత ఈ వస్తుంది, ఇలాగే నేర్చుకుంటారు కదా అందరూ. అయితే మాట్లాడేటప్పుడు అ తర్వాత ఆనే మాట్లాడాలా అంటే అవుతుందా? కాదు. ఏ శబ్దం కావాలి, ఏ అక్షరం కావాలి, దాన్ని అక్కడ తీసుకురావాలి. అలాగే
భగవంతుడు ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ అలాగే చెప్పినారా లేదా నాకు తెలీదు, అప్పుడు నేను ఉండలేదు. అయినా మాకెలా కావాలి అలాగ దాన్ని అడ్జస్ట్ చేసుకుని 2 రోజుల్లో చక్కగా ఒక స్మాల్ ఐడియా చేసుకుంటాం. టెన్షన్, డిప్రెషన్, డిలేమా అండ్ కన్ఫ్యూషన్, దీని నుంచి బయటికి రావాలంటే భగవంతుడు చెప్పినటువంటి చాలా సరళమైన శ్రేష్టమైన విధానమేమి. అందువల్ల నేను చెప్పినాను 3 స్టెప్లో భగవంతుడు చెప్పినాడు: సెల్ఫ్, సుప్రీం అండ్ నేచర్. నేనెవరు అనేది ఫస్ట్ సమస్య. ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ హూ am I. హైదరాబాద్కి నేను 3ో 4ో సారి ఇది ఫస్ట్. అయితే హైదరాబాద్ చాలా పెద్ద సిటీ. ఇక్కడ నుండి బయటికి వెళ్తే ఎక్కడికి పోవాలని నాకు అర్థం కాదు. అనుకోండి నేను చిక్కడపల్లికి వచ్చినాను, త్యాగరాజ గాన సభ రావాలి, నేను నడుచుకుంటూ వస్తున్నా, చెప్పులు వేసుకున్నాను, తెగిపోయింది అది. మంచి చెప్పులు, పారేసికి మనసు రాదు, ఎక్కడైనా పెట్టి రావాలా అనుకుంటాను. అక్కడెక్కడ మీ ఇల్లు కనిపిస్తుంది ఎవరిదో ఒకరిది. మీ ఇంట్లో పెట్టిపోతానంటే పెట్టుకుంటారా అక్కయ్య? పెట్టుకుంటారా? ఇంట్లో పక్కన పెట్టిపోతాను నేను చెప్పులు. తర్వాత వెళ్ళేటప్పుడు వాపస్ చిక్కడపల్లి పోయేటప్పుడు తీసుకుపోతానంటే పెట్టుకుంటారా లేదా చెప్పండి? పెట్టుకుంటారు. హైదరాబాద్ వాళ్ళు చాలా పెద్ద మనస్సు ఉండేవాళ్ళు కదా, అవునా కాదా? పెద్ద మనస్సు, విశాలమైన మనస్సు ఉండేవాళ్ళు అనమాట, పెట్టుకుంటారు. చాలా మంచిది. అదే మీ ఇంటి ఎదురుగా నడుచుకుంటూ వచ్చేటప్పుడు బై ఛాన్స్ నేను చచ్చిపోతే, శరీరం వదిలితే, నా శరీరం పెట్టుకుంటారా? పెట్టుకుంటారా? చెప్పులు పెట్టుకుంటారు కావాలంటే. అయితే ఏది పెట్టుకోరు? ఏది పెట్టుకోరు? చూడండి, ఈ శరీరాన్ని ఈ శరీరం చాలా బాగా కనిపించాలని ఏందేం చేస్తాం. అయితే శరీరం వదిలిన తర్వాత, మరణించిన తర్వాత శరీరానికి ఏ ఒక ఇంపార్టెన్స్ కూడా లేదు. అందుకే భగవంతుడు చాలా చక్కగా చెప్పినాడు: ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. తెలుసు, ఎన్నో సంవత్సరం నుంచి చెప్తున్నాం, వింటున్నాం. ఒక మంచి గుర్తుకొచ్చింది ఒక మాట. మా ఇంట్లో ఒకసారి విష్ణు సహస్రనామం పెట్టుకున్నారు. విష్ణు సహస్రనామం చేస్తారు కదా, మా పక్కన శనివారం రోజు పెడతారనమాట విష్ణు సహస్రనామం. శాలిగ్రామం పెట్టి సహస్రనామం చేస్తూ దానికి తులసి వేస్తారు. దాన్ని 16 శనివారం చేస్తారు. తర్వాత లాస్ట్కి సమాపన ఉంటుంది. లాస్ట్ 16th శనివారము సమాపన ఉన్నింది. విష్ణు సహస్రనామం ఆ రోజు 16,000 చేస్తారనమాట. విష్ణు సహస్రనామం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. తులసి వేస్తారు, ఇంత పెద్ద పర్వతం మాదిరిగా తులసి పడి ఉంటుంది. ఇది చూడడానికి చాలా మంచి నయనానందం, కరణానందం అంతా ఉంటుంది. ఇంట్లో అందరూ కూర్చున్నాము, పురోహితులంతా వచ్చినారు. చాలా బాగా భగవద్గీత ఉపన్యాసం కూడా చేస్తున్నారు. 2వ అధ్యాయంలో 2 శ్లోకాలు వస్తాయి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. చాలా మంచి శ్లోకం. విషయ వికారాల గురించి చింతన చేస్తూ పోతే సంగాత్ సంజాయతే కామః, కామ వికారం వచ్చేస్తుంది. కామాత్ క్రోధో విజాయతే, కామ పూర్తి కాలేదంటే క్రోధం వచ్చేస్తుంది. క్రోధాత్ భవతి సమ్మోహ, క్రోధం వచ్చిన తర్వాత వెనకల ఏమొస్తుంది? మనిషి బుద్ధి అనేది సమ్మోహితంగా అయిపోతుంది, మోహగ్రస్త అయిపోతాడు మనిషి. సమ్మోహాత్ స్మృతి విభ్రమ, ఒకసారి సమ్మోహితులు అయితే స్మృతి నష్టం అయిపోతుంది. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశం, స్మృతి నాశం అయిందంటే బుద్ధినాశము, బుద్ధినాశాత్ ప్రణశ్యతి, సర్వనాశం అని చాలా మంచి శ్లోకం. చాలా బాగా చక్కగా చెప్పినారనమాట. వింటూ కూర్చున్నాను. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అనమాట, ఎదురుగా కూర్చున్నాను నేను. అంత లోపల మా చిన్న పిల్లోడు, నా చిన్నాయన పిల్లోడు, మా తమ్ముడు 2.5 years ఉంటుంది. అందరూ పూజ చేయాలంటే అక్కడ పండ్లు ఉంటాయి, స్వీట్స్ ఉంటుంది, గంట అన్నీ ఉంటాయి కదా. ఆయనకేమో ఆకర్షణంగా ఉన్నింది. పరిగెత్తి వెళ్ళిపోయినాడు. పోయి దాన్ని పట్టుకుపోయి పురోహితులు ఏమంటారు ఇక్కడ, పురోహితులు కంట బట్స్ అంట, ఆయన మీద పడిపోయినాడు అనమాట.
వాళ్ళు చాలా శుద్ధంగా శ్రేష్టంగా అనే ఒక భావనతో కూర్చొని ఉంటారు కదా, రేష్మ గుడ్డలన్నీ వేసుకొని. పిల్లుడు పడిపోయినాడు, అశుద్ధత అయిపోయింది. ఎంత కోపం వచ్చింది చూడండి, ఎంత కోపం వచ్చింది అతనికి. పక్కన గంట ఉంది కదా, తీసి కొట్టేసినాడు. చిన్న పిల్లోడు, ఇక్కడ దెబ్బ తగిలింది, రక్తం వచ్చేసింది. ఆ రోజు మనస్సులో ఒక ప్రశ్న ఉన్నింది. 5 నిమిషాల ముందు క్రోధముతో సర్వనాశం అవుతుందని చాలా చక్కగా చెప్పినారన్నమాట. 5 నిమిషాల తర్వాత ఒక చిన్న అబ్బాయి, శుద్ధత అశుద్ధత ఏంది తెలియదు అతనికి, కావాలని చేసిన తప్పు కాదు. అలాంటి చిన్న పిల్లోడిని మీరు క్షమించలేకపోతున్నారంటే, మీకు క్రోధం వస్తుందా అంటే, భగవద్గీత చెప్పిన దానికి ఏమైనా అర్థం ఉందా? Why the difference? What is the missing link? ఎక్కడ తప్పుతున్నాం? ఎందుకంటే చాలా చూడండి, ఎవరైనా శరీరం వదిలితే పేపర్లో వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దే గొప్పగా ప్రింట్ చేసేస్తామన్నమాట. ఇది ఎదురుగా చూడండి. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. శరీరం అనేది ఒక క్షేత్రం. एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः. इस शरीर को चलाने वाला तो क्षेत्रज्ञ है. ఈ శరీరం నడిచేటువంటి సారథి నువ్వు ఆత్మ. ఎప్పుడైనా దీన్ని ఒక్క నిమిషమైనా అనుభవం చేయాలా అని అనుకున్నామా? ఈ దేహం అనేది కోటిల కొద్దీ విలువైనది. అయితే ఆత్మ ఉన్నంత వరకు, తర్వాత అప్ టు 4 hours కదా, క్లినికల్ డెత్ అయ్యేంత వరకు, తర్వాత పనికిరాదు. వ్యవస్థితమైన శరీరం. మీరు ఒక పంప్, వాటర్ పంప్ కొంటే 2 hours కంటే ఎక్కువ దాన్ని పని చేస్తే అది వేడిగా అవుతుంది, వేడి అవుతుంది, మరి బర్స్ట్ అయిపోతుంది. అయితే ఈ శరీరంలో పంప్ ఉంది, హార్ట్. తల్లి గర్భంలో ఉన్న అప్పుడే స్టార్ట్ అయింది, ఇప్పుడు వరకు నడుస్తూ ఉంది. ఇది ఒక రోజు నిలబడిందంటే ఇంకా అయిందంతే. అయితే ఇది కూడా పని ఎప్పుడు చేస్తుంది? నేనున్నప్పుడు. నేను అనేది చూడండి, ప్రాబ్లం ఏమైందంటే భగవద్గీతలో ఆత్మజ్ఞానం గురించి ఎన్నో శ్లోకాలు, క్షేత్రజ్ఞ యోగం ఉంది, చాలా బాగా చెప్పినాడు. జ్ఞాన విజ్ఞాన యోగం ఉంది. అయితే నేను ఆత్మ అనే ఒక కాన్సెప్ట్ అర్థం కాలేదు. శరీరం నాది, నేను ఒక ఆత్మ. ఫీల్ ద డిఫరెన్స్. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటూ ముందు వెళ్తాను నేను. మీకు తెలుసు, ప్రపంచం చాలా చెడిపోయింది, తెలుసు కదా. ఈరోజు మా పొద్దున కూడా చెప్పినాను ఎగ్జాంపుల్. నేను ఎక్కడ ఉంటాను, అక్కడ దగ్గర మా సెంటర్ దగ్గరనే ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది, ప్రైమరీ స్కూల్. ఒకరోజు ఆ ప్రైమరీ స్కూల్లో ఒక చిన్న అమ్మాయి, ఫస్ట్ స్టాండర్డ్ చదివే అమ్మాయి, స్కూల్కి పోయింది. శనివారం సాయంత్రం ఇంటికి రాలేదు. అమ్మ నాన్న భయపడినారు, అమ్మాయి కదా, అది ఈ ప్రపంచంలో. టీచర్కి అడిగినారు, స్కూల్ తెరిచి చూసినారు, ఎక్కడ దొరకలేదు. తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తామన్నారు. ఆ టీచర్ భయపడింది, పోలీస్ కంప్లైంట్ అయితే టీచర్ మీద వస్తుందని నా దగ్గర వచ్చింది. నేను ఒక ఎన్జిఓలో పని చేస్తాను కాబట్టి సిస్టర్ ఇలాగ అయిందని. అప్పుడు నేను చెప్పినాను, పోలీస్కి చెప్తాం, కేసు చేయొద్దండి, ముందు ఒకసారి అంత చూస్తాం, దొరకలేదంటే కేసు చేస్తామని. 4 పోలీసులు తీసుకొని ఊరంతా వెతికినాం. 7 o'clock అయినా అమ్మాయి ఎక్కడా కనబడలేదు. తర్వాత ఆ అమ్మాయి చేత కూర్చొని ఇంకొక అమ్మాయిని అడిగినా అనమాట, ఎక్కడ పాయింట్ ఉంది అంటే, ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఈ అమ్మాయి ఈరోజు పిక్నిక్ వెళ్ళానని ప్లాన్ చేసిందని. చిన్న అమ్మాయి, 6 years. ఎక్కడ పాయింట్ ఉంది? మరి వెతికినాం. ఒక గార్డెన్లో ఒక బెంచ్ పైన ఒక అమ్మాయి ఎదురుగా ఇంకొక అబ్బాయి. ఆ అబ్బాయి 7 years old. కూర్చున్నారు, ఎదురు కూర్చొని ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుతూ ఉన్నారు. ఇట్ వాస్ 8 o'clock. అప్పుడు 8 అయింది. పోలీసుకి చాలా కోపం వచ్చింది, అరిసినాడు. అంకల్, ఎందుకు అరుస్తారు మీరు? మేము పిక్నిక్ వచ్చినాం, పిక్నిక్ చెడుగొట్టదు, పిక్నిక్ చెడుగొట్టద్దండి అంటుంది అమ్మాయి. అరే ఇది టైమా పిక్నిక్ వచ్చేది అని అరిసినాడు. మరి అది అరుస్తున్నారు, క్రోధం చేయరాదని మమ్మీ చెప్తుంటుంది. నేను ఈ అబ్బాయి ఇద్దరు లవ్ చేస్తాము, అందుకే పిక్నిక్కి వచ్చినాం అంటున్నాను. నిజంగా జరిగింది, ఇది కథ కాదు.
6 years old child, she used to tell that I am love with him. అబ్బాయి ఎంత పెద్దోడు, 7 years old. అది అయిన తర్వాత చాలా షాక్ అయినాను నేను. తర్వాత ఆ స్కూల్లో మెడిటేషన్ స్టార్ట్ చేసినాము. నిజంగా గవర్నమెంట్ స్కూల్ అంటే పేరెంట్స్ కేర్ ఉండదు కదా. ఏం సింపుల్ మెడిటేషన్ అంటే దీపము ఇలా అంటించి పెట్టేది. ప్రతి రోజు సాయంత్రం స్కూల్ వదిలేటప్పుడు 4 o'clock ఒక దీపం అంటించి పెట్టేది, అందరినీ కూర్చోపెట్టేది. వాళ్ళకి ఇంతే సింపుల్. ఈ శరీరంలో ఒక ఆత్మ అనేది ఉంది, జ్యోతి స్వరూపం. ఒక శ్లోకం నేర్పించినాము. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నా చైనం క్లేదయంతి ఆపో నా శోషేతి మారుత. అదొక శ్లోకం ఉంది. ఇంకొక 2 భగవద్గీత శ్లోకాలు నేర్పించినాం. కూర్చోపెట్టేది, దీపం అంటించేది, అక్కడ 3 సారి ఓంకారం ఉచ్చారణ చేసే చెప్పేది, కూర్చోపెట్టేది, అంతే చిన్నపిల్లలకు. ఇప్పుడు 7 years అయింది ఈ మాట జరిగి. అదే పాప 7 years అంటే 7th standardలో డిస్ట్రిక్ట్కి ఫస్ట్ వచ్చింది. ఆ స్కూల్లో చదివిన వాళ్ళు ఇప్పుడు 10thలో ముందు సంవత్సరం 2 ranks తీసుకున్నారు. గవర్నమెంట్ స్కూల్, చాలా లో క్లాస్ ఫ్యామిలీస్ అన్నమాట. అందుకే భగవద్గీతలో భగవంతుడు నిజంగా వచ్చినప్పుడు ఈ ఆత్మజ్ఞానం చెప్పినాడు. పని లేదని చెప్పలేదు, ఊరికి అధ్యాత్మం అని చెప్పలేదు. మనిషి జీవితంలో ఊర్జ శక్తి కావాలి, పరివర్తన చేసుకునేటువంటి శక్తి కావాలి. సమస్యలుంటే బయటికి రావాలంటే ఆత్మజ్ఞానం తప్ప వేరే మార్గం లేదు. నేను ఆత్మాని తెలుసుకుని 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు 20 నిమిషాలు అలవాటు చేసుకుంటూ పోతే అప్పుడు నిజంగా మనసు యొక్క టెన్షన్ అనేది దూరం అవుతుంది. ఇది చెప్పినా నేను ఇప్పుడు వాసాంశ జరణానియత విహాయ, శరీరం అనేది గుడ్డ మాదిరిగా చినిగిపోయినప్పుడు దీన్ని ఏం చేస్తాము, మార్చేస్తాం. అలాగే శరీరం వదులుతాం తప్ప ఆత్మ యొక్క యాత్ర నిరంతరంగా ఉంటుంది. 8:10 అయింది. మీరు ఎంతవరకు కూర్చుంటారు? కార్యక్రమం ఉంటుంది ఇంకా 20 minutes. 8:30 is okay. 8:30 is okay. ఎస్పెషలీ నేను మీకు సెల్ఫ్ గురించి చెప్పినాను ఈరోజు. ఈ సెల్ఫ్ గురించి భగవద్గీతలో ఇంకా 20 minutesలో కన్క్లూడ్ చేస్తాము. అందువల్ల అందరూ లాస్ట్లో 2 minutes చెప్పింది వినింది కొంచెం మెడిటేషన్, భగవద్గీత చెప్పేటువంటి యోగం కూడా ప్రాక్టీస్ చేస్తామన్నమాట. భగవద్గీత అనేది మనిషి జీవితానికి శ్రేష్ఠ జ్ఞానం, ఒక సంజీవిని. అందులో ఫస్ట్ స్టెప్ సెల్ఫ్ గురించి చెప్పినప్పుడు మీరందరూ విన్నారు, శరీరం నాశం అవుతుంది, అయితే ఆత్మ నాశం ఎప్పుడు కాదు. దాని గురించి కూడా భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు చెప్పండి, ఎన్ని శ్లోకాలు కావాలి? అందరికీ శ్లోకాలు వచ్చు. ఇక్కడ భగవద్గీత చదివిన వాళ్ళు ఎంతమంది కూర్చున్నారు నేను ఒకసారి చూడాలనుకుంటాను. భగవద్గీత చదివిన వాళ్ళు చాలా మంచిది. ఎస్పెషలీ భగవద్గీతలో ఆత్మజ్ఞానం అనేది ఏంటి చెప్తున్నాడు భగవంతుడు. అది ప్రాక్టీస్ చేసిన దానికి అర్జునుడు విషాదం నుంచి బయటకు వచ్చేకి సాధ్యమైంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే చదువుతున్నాము, ప్రాక్టీస్ చేసేది మాత్రం వేరే వాళ్ళు చేయాలి, నాది కాదు అది పని అని వదిలిపెడుతున్నాం. ఎవరు చేయాలి దాన్ని? ఇలా ఏమంటారు తెలుసా, భగవద్గీత మీరు చేస్తున్నారా ప్రాక్టీస్, అదంతా మీలాంటి వాళ్ళకి సరిపోతుంది అక్కయ్య, మాలాంటి వాళ్ళకి కాదు. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అంటే ఏంది? ఏం చెప్పండి? తెల్లగుడ్డలు కట్టుకుంటే అప్పుడు మాలాంటి వాళ్ళు అవుతారా మీరు? వయస్సును మునిగిన అలాగ లేదండి. చిన్నప్పటి నుంచి, ఎందుకే నేను ఎగ్జాంపుల్ ఇచ్చినారు, చిన్నప్పుడే ఇంట్లో సంస్కారం ఉంటే అప్పుడు ఎప్పుడు మనిషి ఏ దారిలో పోయినా కూడా సరి అయిన గమ్యానికి చేరుకుంటాడు. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందువల్ల నేనేం చెప్పేది భగవద్గీత కంఠపాఠం చేయాలి అని నేను చెప్పేది కాదు. మీరు చెప్పేటువంటి ఒక శ్లోకం 2 శ్లోకం ఏది పాటిస్తారు, ఏది పఠిస్తారు ఇంట్లో, దాన్ని అర్థం కూడా మీరు చెప్తే మాత్రమే దానికి ఒక అర్థం ఉంటుంది.
లేదంటే మీరు చెప్తూనే ఉంటారు, మీకే అర్థం కాదంటే. ఇప్పుడు చూడండి, మా పక్కన ఏం చేస్తారంటే సాయంత్రము దీపం వెలిగిస్తారు కదా అందరింట్లో. దీపం వెలిగించిన తర్వాత ఒక శ్లోకం చెప్తారు. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద మమ శత్రుహితార్థాయ సంధ్యా జ్యోతి నమోస్తుతే. రోజు చెప్తారండి దీన్ని. దాని అర్థం ఎవరికైనా తెలుసా? శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద మమ శత్రుహితార్థాయ, నా శత్రువు కూడా మంచిది. కానీ నిజంగా మనసులో ఆ భావన ఉంటుందా చెప్పండి? నిజంగా మనసులో ఆ భావన ఉంటుందా? అందుకే లిప్ సింపతి అయిపోయింది. మంత్రం చెప్పడం లేదా శ్లోకాల్ని చెప్పడం అంటే ఒక లిప్ సింపతి అనమాట. ఊరికే చెప్తూనే ఉంటాం. అయితే సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ కదా. ఊరికే ఉండడానికంటే చెప్పేది మంచిది అని చెప్తుంటాం అంతే. అందువల్ల ఫస్ట్ స్టెప్ ఆత్మ అనుభూతి, లేదా నేనెవరు, ఎందుకు ఈ ప్రపంచంలో వచ్చినాను అనేది అర్థం చేసుకోవడానికి భగవద్గీత చాలా చాలా చక్కగా చాలా శ్రేష్టమైన మార్గదర్శనం ఇస్తుంది. భగవద్గీతలో భగవంతుడు ఏమంటాడంటే, మోస్ట్లీ ఈ శ్లోకం ఇక్కడ లేదు, నేను స్పెషలీ ఐ రిక్వెస్ట్ సారీ బికాస్ ఈరోజు తెలుగులో చూపిలేదు, నేను ఈ ప్రెజెంటేషన్ తెలుగులో లేదు. రేపు ప్రెజెంటేషన్ తెలుగులో ఉంటుంది. రేపు ఏది ప్రెజెంటేషన్ ఉంటుంది, తెలుగులో ఉంది నా దగ్గర. అయితే దీనికి అది అటాచ్ కాలేదు, అందుకే రేపు నేను తెలుగులో చూపిస్తాను అనమాట. ఎస్పెషలీ ప్రాబ్లం ఏంటంటే, పొద్దున కూడా నేను అది చెప్పినాను అనమాట, పరివర్తన చేసుకోలేము అనేది ఏం లేదు. ఎంతోమంది ట్రాన్స్ఫార్మ్ అవుతారు, అయితే పాతది వదిలిపెట్టలేరు అనమాట. చర్చిల్ పేరు విన్నారు కదా మీరు, ద గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్. ఒకసారి చర్చిల్ అక్కడ క్వీన్ మార్గరెట్తో అపాయింట్మెంట్ ఉంటుంది అతనికి. పోవాల జతకు పిఏ తీసుకొని పోతుంటున్నాడు. పిఏ ఆ రోజు సాక్స్ చేంజ్ చేయలేదు కాబట్టి చాలా గబ్బు నాతం వస్తూ ఉన్నింది. అందుకే రాయల్ ఫ్యామిలీ దగ్గర పోవాలి, మంచిగా ఉండదు, రేపు పోదాంలే, ఈరోజు వద్దు, నువ్వు రేపు నీ సాక్స్ చేంజ్ చేసుకొని రా అని చెప్తాడనమాట పిఏ. సరే అంటాడు పిఏ. నెక్స్ట్ డే వెళ్తారు ఇద్దరు. మరి సువాసన వస్తూ ఉంది. చర్చిల్ కోపం వస్తుంది. నిన్న చెప్పలేదా నీకు సాక్స్ చేంజ్ చేసుకొని రా అని, ఎందుకు చేసుకుని రాలేదు అని అడుగుతాడు. అప్పుడు చర్చిలకి ఏం చెప్తాడు పిఏ అంటే, లేదు సార్, నేను చేంజ్ చేసుకొచ్చినాను, చూడండి కొత్త సాక్స్ వేసుకొచ్చినాను. అయితే మీకు నా మీద విశ్వాసం లేదు కదా, అందుకే పాత సాక్స్ జేబులో పెట్టుకొచ్చినాను అంటాడు. మా జీవితంలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందండి, తెచ్చుకుంటాము. అయితే పాతది ఏం చేయము, కొంచెం పెట్టుకోవాలి కదా పాతది, దాన్ని పెట్టుకుంటాం. అందువల్ల జీవితంలో ఆత్మజ్ఞానం అనేది ఆధ్యాత్మికత అనేది కాదు. ఆధ్యాత్మికత అనుకున్న వయస్సు అయిన తర్వాత, ముసలులైన తర్వాత అనేది కాదు. చిన్నప్పటి నుంచి అది ఉంటే ఎన్నో సమస్యలు వచ్చేక ముందే దాన్ని స్టాప్ చేయొచ్చు. మధ్యాహ్నం కూడా నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్లోనే నమ్మక పెట్టుకుంటాను. బ్రహ్మకుమారీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అన్ని దగ్గర అన్ని చోటల్లో సేవ చేస్తారు. ఈవెన్ దేవదాసి మందిరంలో ఉండేటువంటి అలాంటి దగ్గర, ఈవెన్ దొంగలు ఎస్పెషలీ నక్సల్ ఏరియాస్లో కూడా సేవ చేస్తారు. నేను అస్సాం వెళ్ళినప్పుడైతే నక్సల్ అంతా రోడ్స్ అంతా స్టాప్ చేస్తున్నారు, ఎవరికి రానియరు. మాది అభియానం పోతా ఉంది, 4 వెహికల్ పోతున్నాయి, నిలబెట్టినారు, చూసినారు లోపల బ్రహ్మకుమారీస్ ఉన్నారని. బాగా మాకంత పండ్లు పాలు అంతా ఇచ్చి సన్మానం చేసి, మరి వాళ్ళ ఏరియా లాస్ట్ వరకు వాళ్ళే వచ్చి వదిలిపెట్టిపోయినారు. ఎందుకంటే బ్రహ్మకుమారీస్ వాళ్ళకి చాలా బాగా సేవ చేస్తున్నారు. అలాగే జైల్లో కూడా సేవ చేస్తాం. తిహార్ జైల్లో, మైసూర్ జైల్లో పర్మనెంట్గా జైల్ డిపార్ట్మెంట్ ఒక మెడిటేషన్ సెంటర్ చేసి ఇచ్చింది. అది ఒక అనుభవం చెప్పాలనుకుంటాను నెక్స్ట్ పోయే వరకు. చూడండి, మీకందరికీ కోపం చేసేకి వస్తుందా? కోపం వస్తుందా లేదా? వస్తుందా? ఎవరైనా మహానుభావులు ఉన్నారా కోపం రాని వాళ్ళు? ఉన్నారా? అందరికీ వస్తుంది, చాలా మంచిది. మీకు కోపం చేసేది ఎవరు నేర్పించినారు చెప్పండి? తల్లిదండ్రులు నేర్పించినారా? మీ స్కూల్లో నేర్పించినారా? కాలేజెస్లో నేర్పించినారా? ఎక్కడ నేర్పించినారండి?
ఎవరు నేర్పిలేదు, అయినా వస్తుంది మీకు కోపం చేసేది. వావ్, వండర్ఫుల్. హైదరాబాద్ పీపుల్ ఎలా ఉన్నారు చూడండి. చూడండి, శాంతిగా కూర్చోవాలంటే మాకు ట్రైనింగ్ కావాలి. వి వాంట్ పీస్, బట్ రిటైన్ ఇన్ పీస్ ఇస్ వెరీ 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 హార్డ్. శాంతి మనకు కావాలి, శాంతిలో కూర్చోలేము. క్రోధం మంచిది కాదని తెలుసు, అయినా క్రోధము చేస్తాం. క్రోధం గురించే చెప్తున్నాను. ఇప్పుడు జైల్లో ఒక అన్నయ్యని కలిసినాను నేను. హండ్రెడ్స్ దగ్గర అక్కడ క్లాస్ చేసుకుంటారు, వాళ్ళే మెడిటేషన్ క్లాసెస్ చేసుకుంటారు. 2-3 సార్లు పోయినప్పుడు ఒక అన్నయ్యని కలిసిన, 2-3 సార్లు కూడా చూసినాను. చాలా రాయల్గా, చాలా చక్కగా, చాలా డీసెంట్గా ఉన్నాడు అతను. మాట్లాడిచ్చినాను, మీ పేరు ఏంది, ఏం చేస్తున్నారు, ఇక్కడ ఎలా వచ్చినారు మీరు అని. ఆయన MBA ఫ్రమ్ IIT ఖరగ్పూర్ ప్లస్ CA, చార్టర్డ్ అకౌంటెంట్. He was a GM in a nationalized bank. ఆయనది ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్, వేరే ధర్మం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అందుకే పేరెంట్స్ ప్రాబ్లం వచ్చిందని భోపాల్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. నేటివ్ ఆఫ్ బెంగళూరు, భోపాల్లో ఉన్నాడు. జనరల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ వర్క్ అన్నమాట. 10 days అంతా బయట టూర్ మీద వెళ్ళాడు. వాపస్ వచ్చేటప్పుడు ఆ రోజు భార్యకు ఫోన్ చేసినారనమాట. బయట అన్నం తిని బోర్ అయిపోయినాను, కడుపు నిండలేదు. ఎందుకంటే మీకు తెలుసు కదా, నార్త్ ఇండియన్ ఫుడ్ అంటే సమోసాలు ఉంటాయి, కచోరీలు ఉంటాయి. అవి తిని చాలా అయిపోయింది, ఇంటికి వస్తున్నాను, మంచి అన్నం సాంబార్ చేసి పెట్టని భార్యకు ఫోన్ చేసినాడు. ఆమె కూడా సరేనండి. రాత్రి 9 గంటలకి ఇంటికి వచ్చినాడు. వస్తే ఇంట్లో టేబుల్ పైన నిమ్మకాయ పులిహోర మాత్రమే ఉంది. ఫోన్ చేసి చెప్పినా అందరూ అన్నయ్య వాళ్ళు ఏం తెలుసుకుంటారు తెలుసా, ఇంట్లో ఉండే వాళ్ళకి ఏమీ పని ఉండదని. అవునా కదా? ఇప్పుడు March 8 వస్తూ ఉంది. ముందుసారి ఒక అన్నయ్య బాగా ఇంటర్వ్యూ చెప్పినాడు. ఒకసారి నేనే అడిగినాను, మీ భార్య పని చేస్తుందా? లేదండి, మా భార్య పని చేయదు. మరి ఇంట్లో వంట ఎవరు చేస్తారు? మా భార్య చేస్తుందండి, ఎందుకంటే పని చేయదు కదా. మీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారండి? మా భార్య చూసుకుంటుందండి, ఎందుకంటే పని చేయదు కదా. మీ ఇంట్లో గుడ్డలు ఎవరు ఉతుకుతారండి? మా భార్య చేస్తుందండి, ఏం పని చేయదు కదా. అంటే మీరు చేసేది పనినే కాదు, డబ్బు తెస్తే మాత్రమే అది. అలాంటి మనోభావం అన్నమాట. అలాగే జనరలీ అలాగుంటుంది. అలాగే అతను కూడా అనుకున్నారు. అతను కోపం వచ్చింది. పాపం భార్య ఏమో చెప్పాలా అనుకుంటా ఉంది, ఎందుకు చేయలేదని సఫాయి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉంది. ఈయన వినలేడు. కోపం వచ్చినప్పుడు ఏమైపోతుంది, ఏమీ వినలేం కదా. తట్ట తీసి పారేస్తున్నాడు. ఇలా తట్ట తీసి పారేసినప్పుడు ఆమె వంగింది తప్పించుకోవాలా అని. ఇక్కడ వచ్చి బాగా తగిలింది అనమాట. లెఫ్ట్ సైడ్లో మెడులా ఉంటుంది, అందరికీ తెలుసు. మెడులాకి వచ్చి దెబ్బ తగిలింది. ఆమె అక్కడే షీ డైడ్ ఆన్ ద స్పాట్. ఇప్పుడు ఆయన ఏజ్ అబౌట్ 38-40 ఉంటుంది. 7 years అయింది అప్పుడే జైల్లో. చిన్న 2 పిల్లలు ఉన్నారు. ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ కాబట్టి ఎవరు తీసుకుపోలేదు ఆ పిల్లల్ని. పాపం బోర్డింగ్ స్కూల్లో ఉన్నారు. ఇప్పుడు ఎంత పశ్చాత్తాపం అంటే ఎంత పశ్చాత్తాపము, ఏడుస్తాడు అన్నయ్య. అయితే పోయిన సమయాన్ని తిరిగి తీసుకురాలేము కదా. అందువల్ల ఇప్పుడు ఏమంటాడు అక్కయ్య, ఈ బ్రహ్మకుమారీస్ గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అప్పుడే నేను బ్రహ్మకుమారి సంస్థకు పోయింటే మోస్ట్లీ నాకు అలాంటి కోపం రాదు. నా భార్య ఉంటుంది ఇంతవరకు, నా సంసారం చాలా చక్కగా ఉంటా ఉన్నింది. చూడండి ఎంత ఇదైపోయిందా. బ్రహ్మకుమారి సంస్థలో ఇంపార్టెంట్ ఏంది చెప్తున్నారు, అది భగవద్గీతలో చెప్పేటువంటి ఆత్మజ్ఞానము ప్రాక్టికల్గా చేసేది ఎలాగని. ఎందుకంటే ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు మనుషుల మనసులో ఉత్సాహం అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా మనిషి నీరసమైన హోప్లెస్గా ఉండడు. అందుకే నెక్స్ట్ స్టెప్ రేపు. ఫస్ట్ ఈరోజు ఏది? సెల్ఫ్ రియలైజేషన్, నేనెవరు. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్తో నేను లాస్ట్ చేయాలనుకుంటాను. అదేంటంటే మా సంస్థ ఇన్ఛార్జ్, ఇప్పుడు బ్రహ్మకుమారి సంస్థ ఇన్ఛార్జ్ 103 years old దాది జానకి. తెలుసా మీకు?
షీఈస్ ఓన్లీ, ఆమె చదివింది కేవలం 3వ క్లాస్, ఓన్లీ 3 years, 3 standard. అయితే షీఈస్ సో స్టేబుల్. నిన్న నేను మౌంట్ అబూ నుంచే వచ్చిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ఎంత బాగా స్పీచ్ ఇస్తా ఉంది. మా సంస్థకు 75 year అయినప్పుడు ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ చేస్తున్నామన్నమాట. అప్పుడు వరల్డ్ మీడియా అంతా వచ్చింది మౌంట్ అబూకు. అప్పుడు మా దాది ఏజ్ 97 years. వరల్డ్ మీడియా నుంచి బీబీసీ వాళ్ళు దాది ఇంటర్వ్యూ చేసినారు. బీబీసీ అతను దాదికి ప్రశ్న అడిగినాడు అనమాట. దాది, యు ఆర్ 97 అండ్ యువర్ ఇన్స్టిట్యూషన్ ఇస్ 75, సో షేర్ యువర్ ఓల్డ్ ఏజ్ ఎక్స్పీరియన్సెస్ అన్నాడు. ఏమన్నాడు? షేర్ యువర్ ఓల్డ్ ఏజ్ ఎక్స్పీరియన్సెస్. వెంటనే దాది అడిగింది, ఎవరికి చెప్పింది నువ్వు ముసలోళ్ళని? వెంటనే దాది ఎక్స్ప్లెనేషన్ చెప్పింది అనమాట. दादी शब्दम लो, 100 साल पुराने मकान में 25 साल का व्यक्ति रहता है, तो मकान पुराना होने के कारण व्यक्ति बूढ़ा कहलाता है क्या? చెప్పండి. ఇంటి పురాణి, ఇంటి పాతది, ఇల్లు పాతది, ఇంట్లో ఉండే అబ్బాయి ఒక 20-25 years, ఇల్లు పాతదని, ఇల్లు 100 years అని ఆ పిల్లోడు కూడా ముసలోడు అని అంటారా మీరు? చెప్పరు కదా. అలాగే శరీరం పాతది, ప్రకృతి పాతది, ఇది కలియుగంలో దొరికిన శరీరం. అయితే ఆత్మ మాత్రం ఇట్స్ ఎవర్ గ్రీన్ అండ్ పవర్ఫుల్. సో దానికోసం నేను ఒక చైతన్య శక్తి. శరీరం అనేది నా వస్త్రము. శరీరం అనేది ఈ సృష్టి నాటకములో రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అందరికీ తెలుసు. అయినా బాధపడేది తప్పదు. ఎందుకంటే హిందీలో 2 శబ్దాలు ఉన్నాయి, జాన్నా और समझना. हम जानते बहुत कुछ है, समझते बहुत कम है. राइट? जानते बहुत कुछ है लेकिन समझते बहुत कम है. ఇవన్నీ ఆత్మజ్ఞానం విన్న తర్వాత అర్జునుడు భగవంతుని అడుగుతాడనమాట. పరంబ్రం ఏం అడుగుతాడంటే, కథం విద్యామహం యోగిన్త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయ. జీవితంలో ఎన్నో దేవి దేవతలు ఉన్నారు, అందరినీ మొక్కుంటాము. అయితే నేను శక్తి సంపాదించాలంటే, ఆత్మలో పరివర్తన తీసుకురావాలా అంటే నిన్ను ఏ రూపంలో నేను జ్ఞానం చేయాలి, ధ్యానం చేయాలి అని అడుగుతాడు. ఏ రూపములో? దానికి భగవంతుడు ఇది చెప్తాడు, జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. ఈ రూపంలో, ఏ రూపము? జ్యోతిస్వరూపము. నన్ను నువ్వు ధ్యానించాలంటే, నీకు శక్తి కావాలంటే, నేను మార్పు రావాలా అంటే, పరివర్తన శక్తి రావాలా అంటే, ఇన్నర్ స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకోవాలా అంటే, ఇంటర్నల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవాలా అంటే, ఇంటర్నల్ కన్ఫ్యూజన్ దూరం చేసుకోవాలా అంటే, నన్ను నువ్వు జ్యోతిస్వరూపముతో ధ్యానం చేయి. భగవంతును చెప్పినటువంటి మాట విని ఎలా చూసేది భగవంతుడు వెలుగు ప్రకాశం అని? చూడండి, ఒక చాలా పెద్ద విద్వాన్ నా దగ్గర మాట్లాడితే ఏమన్నా అంటే, శ్రీమద్ భగవద్గీత చెప్పింది ఎవరైనా కానీ మాకేమండి, భగవద్గీతలో ఏం చెప్పినారు అనేది చాలా ఇంపార్టెంట్ కదా అన్నాడు. నేను ఒక మాట అడుగుతాను, అహింస, నాన్ వైలెన్స్, అది శ్రీ మహాత్మా గాంధీజీ యొక్క అస్త్రం. దాంతోనే స్వాతంత్రం దొరికింది. అహింస గురించి హిట్లర్ ఏమైనా చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి? మహాత్మా గాంధీజీ అహింస గురించి చెప్పినారు, అహింస అస్త్రం చేసుకున్నారు, స్వాతంత్రం దొరికింది. అదే మాట హిట్లర్ ఏమైనా చెప్తే ఎలా ఉంటుంది? మీకు నచ్చుతుందా? ఎందుకు? అహింస ఎవరు చెప్పినా ఏమైందండి? అహింస కదా. అలా కాదండి, ఎవరు చెప్తారు అనేది కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది, అవునా కదా? అలాగే భగవద్గీత ఎవరు చెప్పినారు అనేది సరిగా అర్థం చేసుకోకపోతే ఈ పరిస్థితి వచ్చింది. భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పినారు అనేది అర్థం కాలేదు. ఎందుకంటే భగవద్గీత చెప్పింది ఎవరని అర్థం కాలేదు కదా. మంచి మాట కావలసిన మాట మాత్రమే తీసుకొని పోతున్నాము. నిజంగా భగవద్గీత ఉద్దేశం ఏమి? ఎలా నష్టమోహి కావాలి,
ఎలా ఉద్ధరేత ఆత్మనాత్మానం, ఆత్మ ఉద్ధారం ఎలా చేసుకోవాలి అనేది ఎందుకు అర్థం కాలేదంటే భగవద్గీతలో చెప్పినటువంటి భగవంతుని పరిచయం మనం అర్థం చేసుకోలేకపోయినాం. అందుకే రేపు 2 స్టెప్స్, ఒకటి సెల్ఫ్, ఈరోజు కొంచెం అర్థం చేసుకున్నాము. నెక్స్ట్ సుప్రీం అండ్ నేచర్, దాని గురించి. అయితే ఎన్ని గంటలకు మొదలు పెడతాం రేపు అనేది మీరే చెప్పాలి. ఇప్పుడు 6 o'clock, 6 o'clock. అందరూ 6 గంటలకు వస్తే, ఎస్పెషల్లీ ఇప్పుడు 2 minutes థ్యాంక్స్ చెప్పేది అవసరం. ఎవరు? నాకు కాదండి, నేను ఒక మైక్ మాత్రమే మీ ఎదురుగా. నేను చెప్పింది మీ వరకు ఈ మైక్ అందిస్తా ఉంది, అలాగే భగవంతుడు చెప్పింది మీ వరకు నేను అందిస్తున్నాను. సో ఐఎమ్ ఏ మైక్ ఆఫ్ మైట్. భగవంతుడు మైట్, నేను మైక్ మాత్రమే. మాటలు ఎవరిది? భగవంతుడు. అందుకే ఇప్పుడు 2 నిమిషాలు కూర్చుంటాము, లోపల పోతాము. మీరు కూర్చున్న కుర్చీలు ఉన్నాయి, దాని మీద మీరు కూర్చున్నారు. దాని మీద కూర్చొని మీరు కుర్చీ ఎత్తాలా అంటే చేత కాదండి. కుర్చీ ఎత్తాలా అంటే ఏం చేయాలి? ముందు మీరు నిలబడాలి కదా. జీవితంలో కూడా ఇదే సింపుల్ పండ. ఏమంటే ఫీల్ ద డిటాచ్మెంట్. శరీరం అనేది ఒక వస్త్రం, శరీరం అనేది ఒక రథం, శరీరం అనేది ఒక వాహనము, శరీరం అనేది ఒక ఇల్లు, శరీరం అనేది ఒక క్షేత్రము. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. సూర్యుడు ఎలా ప్రపంచానికి వెలుగిస్తున్నాడో అలాగే ఈ శరీరం అనే క్షేత్రానికి వెలుగు ఇచ్చేటువంటి ఆత్మజ్యోతి నేను. ఆత్మ అనేది ఒక వెలుగు స్వరూపం, ప్రకాశ స్వరూపం. శరీరానికి వెలుగు ఇచ్చేటువంటి శక్తి ఆత్మ అన్నమాట. ఫీల్ ద డిఫరెన్స్. నేను ఒక ప్రకాశము, నేను ఒక చేతన, నేను ఒక చైతన్య శక్తి. దాన్ని ఫీల్ చేసినప్పుడు ఎన్నో డిలెమాస్, ఎన్నో కన్ఫ్యూజన్స్, ఎన్నో సమస్యలు ఆటోమేటిక్గా సమాప్తి అయిపోతుంది. అందుకే స్ట్రైట్గా కూర్చుంటాము. 2 minutes. మీకు ఎలా కంఫర్ట్ అవుతుందో కళ్ళు మూసుకొని లేదా తెరుచుకొని ఇప్పుడు స్ట్రైట్గా కూర్చుంటాం. 3 సారి ఓంకారం పలుకుతాం. ప్రాబ్లం లేదు కదా. స్ట్రైట్గా కూర్చోండి. 3 సారి ఓంకారం. ఓ ముందు శరీరం ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు ధన్యవాదాలను చెప్పుకోండి. వాళ్ళ శరీరం ఇచ్చిన దానికి ఈ ప్రపంచంలో వచ్చినాము. సో వి ఆర్ సో గ్రేట్ఫుల్ టు దెమ్. తర్వాత గీతా జ్ఞానదాతుడైన గీతాచార్యుడైన సర్వశక్తివంతుడైన పరమాత్ముడు చెప్పినటువంటి గీతా జ్ఞానం అమృతంతో ఈరోజు నేను తెలుసుకున్నాను. శరీరం అనేది ఒక క్షేత్రము. ఈ క్షేత్రములో క్షేత్రానికి వెలుగు ఇచ్చేటువంటి ప్రకాశ స్వరూపమైన చైతన్య శక్తి, క్షేత్రజ్ఞ ఆత్మ నేను. శరీరం అనేది ఒక వస్త్రము. శాంతి శాంతి శాంతి.